నమస్కారం. ఆంధ్రప్రదేశ్ ఖనిజ శాఖలో ఏం జరుగుతుంది? ఒకే శాఖకు సంబంధించినటువంటి 3 ఇంపార్టెంట్ డిపార్ట్మెంట్లకు ఒకే అధికారి బాధ్యతలు నిర్వహించడం అనేది ఇక్కడ విచిత్రంగా కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి నెలకి వందల కోట్ల రూపాయలు ఆదాయం తెచ్చేటటువంటి శాఖలో 3 విభాగాలు ఉంటాయి. ఆ 3 విభాగాలకు సంబంధించి ఒకే అధికారి బాధ్యతలు నిర్వహించటం ఏంటనేటటువంటి ప్రశ్న ఇప్పుడు ఉత్పన్నమవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆంధ్రప్రదేశ్ ఖనిజ శాఖ, ఏపీ ఎండిసి, అదేవిధంగా ఈ 2 శాఖలకు సంబంధించి ప్రభుత్వ సెక్రటరీ, అంటే ఈ 3 శాఖలు ఒకే అధికారి చేతిలో ఉన్నాయి. అది ఆంధ్రప్రదేశ్ ఐఏఎస్ అధికారి ప్రవీణ్ కుమార్ చేతిలో. ఇంతకీ ప్రవీణ్ కుమార్ ఏదో చేశాడు, లేకపోతే ఏదో అక్కడ ఏదో జరిగిపోయింది అనేది విషయం కాదు. అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అత్యంత ఆదాయాన్ని సమకూర్చేటటువంటి కీలకమైనటువంటి శాఖకు సంబంధించి ఒక ప్రపోజల్, అంటే ఒక కాంట్రాక్టర్కు సంబంధించి ప్రపోజల్ ఆయనే అప్రూవల్ ఇస్తాడు. అక్కడి నుంచి ఆ పైన ఉన్నటువంటి కార్పొరేషన్కి వెళ్తుంది. కార్పొరేషన్లో కూడా ఆయనే మళ్ళీ దానికి సంబంధించినటువంటి మోడిఫికేషన్ ఇస్తారు. తర్వాత ఈ 2 కలిపి మళ్ళీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సెక్రటరీ దగ్గరకు వెళ్ళి ఆ ఫైలు తుది రూపం చేరుకుంటుంది. అంటే 3 సందర్భాల్లోనూ 3 స్థాయిల్లోనూ కూడా ఒకే అధికారి ఉండటమే ఇక్కడ ప్రశ్నార్థకమైనటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ ప్రత్యేకంగా కనుక గమనించినట్లయితే ఆంధ్రప్రదేశ్ ఖనిజ సంస్థ ఏదైతే ఉందో, ఖనిజ శాఖ ఏదైతే ఉందో ఆ శాఖ చాలా కీలకమైనది. అదే కాకుండా ఎంతో ప్రతిష్టాత్మకమైనది అని కూడా చెప్పుకోవచ్చు. అంతే ప్రమాదం కూడా ఆ శాఖ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే గతంలో శ్రీలక్ష్మి గారు ఐఏఎస్ అధికారిని చేసిన బాధ్యతలు నిర్వహించిన సందర్భంలో ఆమె మీద వచ్చినటువంటి ఆరోపణల నేపథ్యంలో క్యాప్టివ్ మైనింగ్ అనేటటువంటి ఒక చిన్న పదం ఆమెని చాలా కాలం జైల్లో పెట్టాల్సినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. ఆ తర్వాత ఆమె బాధ్యతలు నిర్వహిస్తున్నారు, అది వేరే విషయం. అదే గత ప్రభుత్వంలో వెంకటరెడ్డి, ఎవరైతే మైన్స్కి డైరెక్టర్గా ఉన్నారో వెంకటరెడ్డి, ఆ వెంకటరెడ్డి కూడా అనేకమైనటువంటి కేసులతో ప్రస్తుతం ఇంకా తిరుగుతూ ఉన్న పరిస్థితి కనబడుతుంది. అక్కడ జరిగినటువంటి అవకతవకల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఉదంతం అంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, గతంలో కనుక మనం గమనించినట్లయితే ఏపీ ఎండిసి కార్పొరేషను, అదేవిధంగా గనుల శాఖ, అదేవిధంగా దీనికి సంబంధించినటువంటి మైన్స్ సెక్రటరీ, ఈ 3 విభాగాలకి సంబంధించినటువంటి 3 అధికారులు వేరువేరుగా ఉండేవాళ్ళు. వీరు అధికారుల్లో ఉన్నప్పుడు గతంలో వారు వేరువేరుగా ఉన్న సందర్భంలోనే వాళ్ళు చేసినటువంటి అవకతవకలు, కోకలలో దానికి సంబంధించినటువంటి కోట్లాది కుంభకోణం జరిగింది అనేది ప్రధానంగా ఆరోపణ. దానికి సంబంధించినటువంటి విషయంలోనే కేసులు ఇంకా జరుగుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఇటువంటి ఇంపార్టెంట్ శాఖలు 3 అధికారులు ఉన్న సందర్భాల్లోనే అనేక అవకతవకలు జరిగాయి. మరి ప్రస్తుతం ఈ 3 శాఖలు కూడా ఒకే అధికారి చేతిలో ఉన్నాయి. మరి ఈ సందర్భాల్లో ఆరోపణలు వచ్చే అవకాశం లేదా? ఏమైనా అవకతవకలు జరిగేటటువంటి అవకాశం లేదా అనేటటువంటి ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎప్పుడూ కూడా గతంలో కనుక మనం గమనించినట్లయితే ఎప్పుడూ కూడా ఏ డిపార్ట్మెంట్కి సంబంధించి కూడా 3 శాఖాధిపతులు కనుక గమనించినట్లయితే ఎవరైతే ఉన్నారో సంబంధిత శాఖకు సంబంధించినట్టు హెచ్ఓడిస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా వేరుగా ఉంటారు. సపోజ్ హెల్త్కి సంబంధించి కావచ్చు, ఎడ్యుకేషన్కి సంబంధించి కావచ్చు, లేకపోతే అగ్రికల్చర్కి సంబంధించి కావచ్చు. అలాగా అన్ని డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి బాస్ ఒకరు ఉంటారు సెక్రటరీలు. అదేవిధంగా కింద హెచ్ఓడి స్థాయిలో అయితే ఎవరైతే ఉన్నారో ఆ శాఖలకు సంబంధించి 1, 2, 3 కూడా ఉన్న సందర్భాలు ఉన్నాయి. ఇది సహజం. కానీ ప్రస్తుతం మైన్స్ శాఖకు సంబంధించినటువంటి అంశంలో మనం కనుక గమనించినట్టయితే గతంలో ఎన్నో ఆరోపణలు వచ్చినాయి. అధికారులు కూడా జైలుకు వెళ్ళినటువంటి కీలకమైనటువంటి శాఖలో 3 విభాగాలు ఉన్నాయి. ఏవైతే ఉన్నాయో ఆ 3కి సంబంధించి ఒకే అధికారి బాధ్యతలను నిర్వహించడం అనేది పెద్ద ప్రశ్నగా కనిపిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఈ మైన్స్ శాఖ కనుక గమనించినట్లయితే కొల్లు రవీంద్ర మంత్రి బాధ్యతలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. గతంలో కనుక మనం గమనించినట్లయితే అనేక సందర్భాల్లో కూడా
చాలా చిన్న చిన్న విషయాల్లో కూడా పెద్ద పెద్దవారు కూడా జైలుకు వెళ్లాల్సినటువంటి పరిస్థితి కనపడింది. అయితే ప్రస్తుతం ఈ శాఖలో జరుగుతున్నటువంటి అంశాలకు సంబంధించి మంత్రి ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది అనేది ప్రధానంగా వాళ్ళు చెప్తున్నటువంటి వర్షన్. ఎందుకంటే మైన్స్ శాఖకు సంబంధించి గడిచిన కొంతకాలం నుంచి అంటే దాదాపు 4 నెలల పాటు ఎవరైతే ఈ కాంట్రాక్టర్స్ ఉంటారో ఈ ఖనిజాభివృద్ధి సంస్థకు కానీ సంబంధించినటువంటి కాంట్రాక్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ కాంట్రాక్టర్స్ అందరూ కూడా ఎవరైతే ఆ ఖనిజాలు తవ్వుకుని తీసుకుని వెళ్తారో వాళ్ళ దగ్గర నుంచి కూడా లీజులు వసూలు చేస్తారు. ఆ వసూలు చేసినటువంటి లీజులకు సంబంధించినటువంటి కొంత అమౌంట్ ఖనిజ శాఖకు సంబంధించి చెల్లిస్తూ ఉంటారు. ఖనిజాభివృద్ధి సంస్థకు సంబంధించి వాళ్ళు చెల్లిస్తూ ఉంటారు. అది ఆ చెల్లించాల్సినటువంటి డబ్బులు ఎంతైతే ఉన్నాయో అవి దాదాపు వారి అంచనాల ప్రకారమే 800 కోట్ల నుంచి 1000 కోట్ల వరకు రావాల్సి ఉంది. అంటే ఇక్కడ సంస్థకు సంబంధించి అంత మేరకు నష్టం వాటిల్లిందని క్లియర్గా వాళ్ళు చెప్తున్నారు. ఈ నష్టానికి కారణం ఎవరు? కాంట్రాక్టర్ల దగ్గర నుంచి కూడా డబ్బులు వసూలు చెయ్యొద్దు అని వీళ్ళకి ఎవరు చెప్పారు? ఎందుకు వీళ్ళు ఆపేశారు? ఒకవేళ వీళ్ళు వసూళ్లు చేశారా చేయలేదా దాంట్లో కనుక గమనించినట్లయితే ఎవరు సూత్రధారి, ఎవరు పాత్రధారి? 1000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి రావాల్సినటువంటి డబ్బులు ఏవైతే ఉన్నాయో అవి తీసుకోకుండా కూడా ప్రభుత్వ పెద్దలు పూర్తిగా ఫెయిల్ అయ్యారనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వర్షం. అందుకే అందులో భాగంగానే ఈ 3 శాఖలు ముగ్గురు కనుక విడివిడిగా ఉన్నట్లయితే ఇటువంటి సమస్య వచ్చేది కాదు అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వర్షం. దీంట్లో కనుక గమనించినట్లయితే ఈ 1000 కోట్లకు సంబంధించినటువంటి నష్టపరిహారం ఎవరిస్తారో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి? అసలు కాంట్రాక్టర్ల దగ్గర నుంచి ఎందుకు వసూళ్లు చేయలేదు, చేశారా? దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి విచారణ చేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. దాంట్లో భాగంగానే మనం గమనించాం, ఇప్పుడు ఒక స్థాయిలో ప్రపోజల్స్ ఇస్తారు, ఇంకో స్థాయిలో వెరిఫికేషన్ చేస్తారు, ఇంకో స్థాయిలో పూర్తి స్థాయి అప్రూవల్ ఇస్తారు. ఇక్కడ దీనికి సంబంధించినటువంటి ఖనిజాల శాఖకు సంబంధించినటువంటి వర్షంలో ఇక్కడ అప్రూవల్ ఇచ్చేది ఒకరే, దాన్ని మాడిఫికేషన్ చేసేది ఇక్కడే ఒకరే, అదేవిధంగా దానికి సంబంధించినటువంటి ప్రపోజల్ ఇచ్చేటటువంటి అధికారి కూడా ఒకరే. ఇక్కడ 3 స్థాయిల్లో ఉన్నటువంటి అధికారులందరూ కూడా ఒక్కరే ఉండటం అనేది అనుమానాలకు తావిస్తుంది. అదేవిధంగా ప్రభుత్వ పెద్దలు కూడా దీని మీద ప్రత్యేక దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. గత ప్రభుత్వంలో కానీ మనం చూసినట్లయితే ఈ మైనింగ్ శాఖలో అనేక అక్రమాలు జరిగాయి, దానికి సంబంధించినటువంటి కోట్ల కుంభకోణం జరిగింది, దానికి సంబంధించినటువంటి కేసులు ఇంకా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా ప్రస్తుతం కనుక గమనించినట్లయితే అటువంటి పరిస్థితి రాబోయే రోజుల్లో రాకుండా ఉండాలి అనేటటువంటి అంశాన్ని దృష్టిలో పెట్టుకొని ఇక్కడ 3 శాఖలకు ఒకే అధికారిని నియమించడం అనేది సరైనది కాదు అనేది క్లియర్గా అర్థమవుతుంది. ఇదే అంశానికి సంబంధించి ప్రభుత్వ పెద్దలు కూడా దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది అనేటటువంటి విజ్ఞప్తి మాత్రమే మేము వారికి చేస్తున్నాము. దాన్ని గమనించాలి అనేది ప్రధానంగా విజ్ఞప్తి.